వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపుతో సమత కళాశాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 16న కళాశాలలు బంద్ పాటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ కోట రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ 4 ఏళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్న పరిస్థితి ఏర్పడిందని, పేద మధ్యతరగతి విద్యార్థులకు వరమైన ఈ పథకాన్ని కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి విన్నపించుకున్నా స్పందన లేదు. ఇప్పటికైనా మా సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరుస్తూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పథకాన్ని నీరుగార్చడం, ఇంతవరకు ప్రైవేటు కళాశాలలకి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం, వాళ్ళు పడుతున్నటువంటి బాధల దృష్ట్యా గత 5-6 రోజులుగా ప్రభుత్వంతో వివిధ దఫాలుగా చర్చలు నిర్వహించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి సానుకూలమైనటువంటి ఎలాంటి సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోవడంతో ఈరోజు సెప్టెంబర్ 15-16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేటు కళాశాలలు నిరవధిక బంద్ని ప్రదర్శిస్తున్న క్రమంలో ఎంతో మంది పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ పేరిట గత ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి గత 4 సంవత్సరాలుగా ఇంతవరకు కూడా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఎంతో బాధతో, నష్టాలతో వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఎన్నోసార్లు కళాశాలకు నిధులు ఇవ్వండి, రియంబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయల నిధులు ఇంతవరకు విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు విద్యార్థి లోకం కూడా ఈరోజు కళాశాల బయటికి వచ్చి నినాదాలతో హోరెత్తుతూ వెంటనే స్కాలర్షిప్లు రిలీజ్ చేసి పేద విద్యార్థులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం వారి మాటల్లో విందాం. ఎందుకు వచ్చాం? వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము చాలా చిన్న కుటుంబం నుంచి ఇది వారి పరిస్థితి. వాళ్ళు ఖచ్చితంగా ఈ 2-3 రోజులలోనే దసరా లోపే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి. కొన్ని కళాశాలలో టీసీలు ఇప్పుడు బయటికి పోతున్న క్రమంలో టీసీలు ఇస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే మేము టీసీలు ఇస్తాం, ఉన్నత విద్యకు పోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు కనుక ఖచ్చితంగా ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా చేస్తాం. నిరవధిక బంద్ను పాటిస్తామని ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. దానికి విద్యార్థులు సహకరించాలని వాళ్ళ యాజమాన్యాలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ సురేష్ తో హరీష్. సంవత్సరాల నుంచి మన కళాశాలకు అందవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థులకు కానీ ఎటువంటి ఉపకార వేతనాలు అందజేయడం లేదు. గత కాలంలోనే రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ యొక్క పథకాన్ని, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఈ యొక్క రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. మేనేజ్మెంట్ తరఫున కూడా ఎటువంటి ఫెసిలిటీస్ కానీ, మరి ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం కానీ ఎంతో ఆర్థికంగా ఇబ్బందులై ఎన్నో కళాశాలలు మూసివేయబడినవి. అన్ని కళాశాలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నవి, విద్యార్థులకు ఎదురవుతున్నవి. మరియు అధ్యాపకులు దాంట్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవి. 3-4 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో మంది ఇప్పుడు అద్దె తీసుకొని యాజమాన్యాలు, మరి ప్రైవేట్ యాజమాన్యాలు నడిపిస్తుంటే, కళాశాల నడిపిస్తుంటే ఏ మాత్రము కూడా అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నది. కరెంటు బిల్లులు కడతలేదు, ఎటువంటి అన్ని సమస్యలకు తావనెత్తింది. కాబట్టి మరి ఇప్పటికైనా అచ్చనే ప్రభుత్వం స్పందించి మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ మరి వెంటనే అందజేయాలని కోరుతూ, మరి పిల్లలకు కానీ మరి పిల్లల భవిష్యత్తుకు, మరి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలకు విద్య అందకపోతే ఇబ్బందికరం. కాబట్టి నిరవధికంగా మనం సమ్మె చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇకనైనా చొరవ తీసుకొని ఇట్లా 5-6 సార్లు సమావేశానికి పిలిచి ఇంతవరకు కూడా ఎటువంటి రూపాయి కూడా
ఇవ్వకపోవడము ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఈ విధంగా ఇబ్బందులు ఎదురవుతున్నవి. కాబట్టి ఈ యొక్క విషయాన్ని స్పందించి వెంటనే ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ డిగ్రీ సమతా కాలేజ్లో చదువుతున్నాను. సో గత 4 సంవత్సరాల నుంచి మాకైతే ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ఇంతవరకు జరగలేదు. సో చాలామంది స్టూడెంట్స్ భవిష్యత్తు అయితే ఆగమవుతున్నారు. సో గవర్నమెంట్ ఎప్పుడు చూసినా కూడా రేపు చెల్లిస్తాం మాపు చెల్లిస్తామని గత 4 years నుంచి ఇట్లానే జరుగుతుంది. కావున చాలా టీచర్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ భవిష్యత్తు కూడా ఆగమవుతుంది. కావున తక్షణమే ఆ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్స్ చేయాలని కోరుకుంటున్నాం. లేకపోతే చాలా విద్యా సంస్థలు అయితే ఆగమవుతున్నాయి. కాబట్టి తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ అయితే విడుదల చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశం కల్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో మేము 1996లో ఏర్పాటు చేసిన ఈ కళాశాల ఎంతోమంది ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని ఉన్నత విద్యావంతుల్ని చేసింది. ఇట్లాంటి ఈ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా రీయింబర్స్మెంట్ పెండింగ్ వల్ల మేము అధ్యాపకులకు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్కి కానీ సరి అయిన శాలరీస్ సకాలంలో చెల్లించలేక వారికి మేము సౌకర్యాలు కల్పించలేక వాళ్ళు విద్యార్థులకు న్యాయం చేయలేక సతమతమవుతున్నాం. కాబట్టి మాకు వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును అంధకారం నుంచి మీరు తొలగించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా గత 4 సంవత్సరాల్లో ఈ గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 2 సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నత విద్యకు ఈ పేద విద్యార్థులు దూరం కాకుండా చూడాలని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ ప్రైవేటు పీజీ డిగ్రీ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని మా అసోసియేషన్లో భాగంగా మేము రేపటి నుంచి కాలేజీ నిర్వాధికంగా బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ మేము ఉద్దేశపూర్వకంగా చేయకుండా మాకున్న ఆర్థిక ఇబ్బందులను మరియు లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క శ్రేయస్సు దృష్ట్యా పిల్లలు ఇబ్బంది పడుతున్నా ఈ ఫీజులు 4 సంవత్సరాల నుంచి కాలేజీకి రానందువల్ల మేము సరిగా మీకు సౌకర్యాలు మేము కల్పించలేకపోతున్నాం. కాబట్టి మీరు మాకు సహకరించి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల అయ్యేంత వరకు సహకరించవలసిందిగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ రాక మేనేజ్మెంట్ ఆర్థిక ఇబ్బందులు భరించలేక స్టాఫ్ అయిన మాకు సరిగా శాలరీస్ పే చేయలేక ఇన్సైడ్ మేనేజ్మెంట్ సరిగా చేయలేక అప్పులు ఈ గత 3 సంవత్సరాల నుంచి తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకమే. అయినప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అయినా కానీ దాటి వేసే ధోరణితోనే 20 నెలలు గడిపేసింది. ఇకనైనా స్పందించి కళాశాల పెండింగ్ రీయింబర్స్మెంట్ త్వరగా విడుదల చేస్తారని కోరుకుంటున్నాను. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.